మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మది తలుపులు తట్టి, హృదయ ద్వారము బయట నిలచి వేయబడిన మది తలుపులు తట్టి, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, వినబడుచున్న సువార్త వినీరమ్ము, వినబడుచున్న సువార్త వినీరమ్ము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 5వ రోజు. అంశము పాదముద్రలు. అడుగుజాడులు అనగా స్వాస్థ్యము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనం. వివిధ వర్తమాన పుస్తకాల నుంచి ఈ అంశం కొరకు సేకరించబడిన వర్తమానాన్ని మనం చదివి విందాం. ఇప్పుడు యెహోషువ అక్కడ యోర్దాను దాటి నడుస్తున్నప్పుడు ఆ పాత మొక్కజొన్న తిననారంభించెను. నేను ఊహించగలను, మోషేతో ఉన్నట్టుగా నేను నీతో కూడా ఉందునని ప్రభువు దర్శనమందు చెప్పాను. ఒక రాత్రి అతన్ని పిలిచి చెప్పాడు, ఇప్పుడు చూడు యెహోషువ, అతనికి దర్శనమిచ్చి, ఇప్పుడు నా సేవకుడైన మోషే మృతి పొందెను. నీవును మరియు నీతో ఉన్న ఇశ్రాయేలు సైన్యమంతయు లేచి యోర్దాను దాటిపోము. ప్రభువగు నీ దేవుడు నీతో ఉన్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ నరుడు నిలబడలేడు. నేను మోషేకి తోడైయుండునట్లు నీకును తోడైయుందును. ధైర్యముగా ఉండుము, నిరుత్సాహపడవద్దు, కేవలం ముందుకు సాగిపోము. నీతో నేను ఉన్నాను. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. సహోదరుడా, పాదముద్రలు అనగా స్వాస్థ్యము. ఈ రాత్రి సంఘానికి కావలసింది ఈ భూమిపై మరికొన్ని పాదముద్రలు.
యోర్దానును పట్టుకుని ఎక్కువ కాలం ఉండొద్దు. అక్కడి నుంచి బయటపడి మనకి ఏది ఉందో దానిని చూద్దాం. ఈ గొప్ప యోధుడైన యెహోషువ అని వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. నీవింకా లోకస్తుల వలె దాహం గునుచు లోకాన్ని ఆశిస్తూ ఉంటే నీవెలా దానిని చేయగలవు? వారింకనూ తినుచు వెల్లుల్లి కోసం ఆశపడుచు ఐగుప్తు కుండ పదార్థాల కోసం ఉన్నట్లయితే వారెలా దానిని చేయగలరు? లేదండి, వారు చేయలేరు. వారు చేయాలంటే వారు యెహోషువతో కలిసి నడవాలి. అది నిజం. కొత్త ద్రాక్షాలు మరియు కొత్త పెంతుకోస్తు ద్రాక్షారసం పొందుకోవాలి, దానిని త్రాగాలి. ఓ మన గొప్ప నాయకుడు జయవీరుణ్ణి అడుగుజాడల్ని మనం వెంబడించి ముందుకి సాగిపోదాం. గుర్తుంచుకోండి, యేసు మీద, నాయకుడగు యెహోషువ మీద మన దృష్టిని ఉంచుదాం. దేవుడు తన వాక్యమందు చేసిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకునే వరకు పోగలిగినంత లోతుగాను ఎక్కగలిగినంత ఎత్తుగాను ఎక్కుటకు ముందుకు సాగిపోదాం. నా దర్శనమందు జరిగినది నాకు గుర్తున్నది. ప్రభువు సన్నిధిలో లేదా ఆ మహిమ కలిగిన ఆవలిగట్టి యందు ఉన్న జనులను నేను చూచుచున్నాను. వారితో అన్నాను, నేను ప్రకటించిన సువార్త ప్రకారం ఆయన నాకు తీర్పు తీర్చునని వారు నాతో అన్నారు. పౌలు బోధించినట్టే నేను కూడా బోధించాను అని నేను అన్నాను. లక్షలాది ప్రజలు ఇలా కేకలు వేసిరి. దాని మీద మేము విశ్రాంతి నొందుచున్నాము. చూసారా? చూడండి, ఇప్పుడు నేను ఆ విధంగా ఉండగోరుచున్నాను. ఒక దినాన మనం దానిని కలుసుకోపోతున్నాము. ఆయన అన్నాడు, దానిని నేను మీకు ఇచ్చేదను. అది బలవంతులతో నిండి ఉన్నది. దానిలోని ప్రతి అంగుళం కొరకు మీరు పోరాడవలెను. అయితే మీరు వెళ్ళి పాదము పెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదను. వెళ్ళి దానిని స్వాధీనపరచుకోనండి. నేను మీకు తోడయ్యుందును. దైవిక స్వస్థత కూడా అంతేనండి. పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా అంతేనండి. దేవుడు యొక్క గొప్ప వర్తమాన భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. నిజంగా మరి ఈ లోకాన్ని మనం కూడా వదిలి దేవుడు యెహోషువకు చెప్పిన రీతిగా ముందుకి సాగుపోము. ప్రభువగు నీ దేవుడు నీతో ఉన్నాడు. నీవు బ్రతుకు దినములనట నీ ఎదుట ఏ నరుడు నిలబడలేడు. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును. ధైర్యముగా ఉండుము, నిరుత్సాహపడవద్దు, కేవలం ముందుకి సాగుపోము అని యెహోషువకు దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం కూడా విశ్వాసాన్ని చేతపట్టుకుని యెహోషువను, మన దేవుడైన యేసును ముందు పెట్టుకుని వారి యొక్క అడుగు జాడల్లో సాగిపోదాం. వెనుదిరిగి చూడకుండా, విశ్వాసాన్ని తొణికిసలాడకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనము కూడా మన దేవుడైన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు జాడల యందు మరి నడుచుకున్నట్లయితే దేవుడు మన కొరకు ఉంచిన ప్రతి వాగ్దానాన్ని గెలుస్తూనే ఉంటాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, నిజంగా ఇందులో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే యెహోషువతో దేవుడు చెప్పిన రీతిగానే నేను మోషేకి తోడైయుండునట్లు నీకును తోడైయుందును. ధైర్యముగా ఉండుము, నిరుత్సాహపడవద్దు, కేవలం ముందుకు సాగిపోము. నీతో నేను ఉన్నాను. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. అదే వాగ్దానం ప్రకారం మనము కూడా మన ప్రభువుని వెంబడిస్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన వాగ్దానాల మీద ఆధారపడుతూ, ఆయన వాగ్దానాలని వెంబడిస్తూ, ఎల్లప్పుడూ విశ్వాసాన్ని మనము చేతపట్టుకుని మనం ఆయన్ని వెంబడించినప్పుడు నిజంగా మనం కూడా ప్రతి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రతి విషయంలోనూ మనం గెలుస్తూనే ఉంటాం. ప్రతిదీ మనం స్వాధీనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా మనం ఆశీర్వాదంగా మలుచుకుంటాం. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, అలాగే యెహోషువ యొక్క అడుగు జాడల్ని,
ఇజ్రాయేల్ ప్రజలు వెంబడించిన రీతిగా మనము కూడా ఈ లోకం అనే యొర్దానును మనం వదిలి మనము యేసు యొక్క అడుగు జాడల మీద ఆధారపడి వెంబడిస్తూ మనము అనేక విషయాల్లో గెలుస్తూ దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతి ఒక్క వాక్యాన్ని స్వతంత్రించుకుందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము ఆదికాండము 13, 14, 15 అధ్యాయములు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మది తలుపులు తట్టి, హృదయ ద్వారము బయట నిలచి వేయబడిన మది తలుపులు తట్టి, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, వినబడుచున్న సువార్త వినిరమ్ము, వినబడుచున్న సువార్త వినిరమ్ము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. తప్పిన గొర్రెకు జీవమునొసగా, మందలో చేర్చగా ప్రేమతో పిలిచి, తప్పిన గొర్రెకు జీవమునొసగా, మందలో చేర్చగా ప్రేమతో పిలిచి, నడిపే ఆ స్వరము యేసుని స్వరమే, నడిపే ఆ స్వరము యేసుని స్వరమే, నిన్ను పిలచుచున్న ఆ స్వరము వినిరమ్ము, నిన్ను పిలచుచున్న ఆ స్వరము వినిరమ్ము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము.